దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యునికి ఎన్నో క్షేత్రాలు కూడా ఉన్నాయి. కుజగ్రహానికి అధిపతిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే జాతకంలో కుజదోషం ఉన్నా, నాగదోషాలు ఉన్నా పోతాయని విశ్వాసం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రంలోని ఓ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడని చెబుతారు. ఆ క్షేత్ర విశేషాలేమిటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఉన్న నడిపుడి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో దర్శనమివ్వడం విశేషం. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం విశేషాలు స్థలపురాణం తెలుసుకుందాం. స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్యుడు. నడిపుడిలో సుబ్రహ్మణ్యుడు స్వయంభూగా వెలిసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ప్రతి సంవత్సరం గోదావరి నదికి వచ్చే వరదల కారణంగా ప్రవాహ వేగానికి నది పూడిక ద్వారా ఏర్పడిన ఈ గ్రామం నదిపుడి అని కాలక్రమేణా నడిపుడిగా మారింది. 1973 సంవత్సరంలో ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. స్థల పురాణం. శతాబ్దాల క్రితం కాటన్ బ్యారేజ్ కూడా నిర్మించకముందు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పరూపంలో నాసికా త్రయంబకం నుంచి గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ ఋషుల తపస్సులు, పండితుల వేదఘోషతో నిత్యం విరాజిల్లే వశిష్ఠ గోదావరి నది ఒడ్డుకు చేరుకున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత శ్రీ స్వామివారు ఒక భక్తునికి స్వప్నంలో కనిపించి తనకు గ్రామోత్సవం జరిపించమని, గ్రామోత్సవం జరిపించిన ఆ పల్లకి ఎక్కడ ఆగిపోతుందో ఆ ప్రదేశంలోనే తనను ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ భక్తుడు గ్రామస్తుల సహకారంతో స్వామివారి కోరిక ప్రకారం అరటిదొప్పలతో పల్లకి తయారు చేసి స్వామివారిని గ్రామంలో ఊరేగించి పల్లకి ఆగిన చోట ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్వయంభూగా ఈ ఆలయం నందు కొలువై ఉన్నారు. అద్భుతం సుబ్రహ్మణ్యుని ప్రత్యక్ష దర్శనం. ఎంతో ప్రసిద్ధమైన ఈ క్షేత్రంలో స్వామివారికి తూర్పు వైపున ద్వారబంధం లోపల స్వామి పుట్ట ఉన్నది. ఇది ఎవరు నిర్మాణం చేసింది కాదు. స్వామివారు ఈ పుట్టలో సర్పరూపంలో కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఈ పుట్టను దర్శనం చేసుకోవడానికి దేవస్థానం వారు ఒక అద్దాన్ని ఏర్పాటు చేశారు. ఈనాటికి ఈ పుట్టలో సర్పం ఉంటుంది. ఈ సర్పం రాత్రి వేళలో ఆ పుట్టలోకి ప్రవేశించి ఉదయాన్నే బయటకు వెళ్ళిపోతుంది. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని స్థానికులు నమ్ముతుంటారు. నాగసర్ప దోషాల నుంచి విముక్తి, కుజదోషాలు, సర్పదోషాలతో బాధపడేవారు ఈ క్షేత్ర దర్శనం చేయటం వలన ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఆలయంలో జరిగే విశేష పూజలు. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు అభిషేకం, కళ్యాణం జరుగును. మార్గశిర శుద్ధ పంచమి రోజు రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ రోజు రథోత్సవం, తిరునాళ్లు వేడుకగా జరుగుతాయి. ఆషాఢ శుద్ధ షష్ఠి, కృత్తికా నక్షత్రం రోజు విశేష పూజలు జరుగుతాయి. శ్రావణ శుద్ధ పంచమి రోజు స్వామివారికి విశేష క్షీరాభిషేకాలు జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కన్నుల పండుగలా జరుగుతుంది. నాగుల చవితి, స్కంద షష్ఠి రోజు స్వామివారికి పాలాభిషేకాలు జరుగుతాయి. ఆలయానికి ఎలా చేరుకోవచ్చు? రాజమండ్రి నుండి ఈ ఆలయం చేరుకోవడానికి ఆటో, బస్సు సౌకర్యం కలదు. మహిమాన్వితమైన ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శిద్దాం, తరిద్దాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః.